మేము ఆశయిస్తున్నాము. ఆల్రెడీ 2 రోజులకు ముందర పోయి కమిషనర్ గారిని కూడా మేము అడుక్కున్నాం. కమిషనర్ గారిని కూడా అడుక్కుంటే కమిషనర్ గారు కూడా పిలిచి చెప్పినారమ్మా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, నాకు ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతానని కూడా చెప్పినారంట. కానీ అటువంటి సమయంలో మీరు ఏకపక్షముగా దీనిని వన్ సైడ్ పోవడానికి కారణమేమి? నిన్నటి రోజు వచ్చేసి మీరు నెలకు ఒక తూరి ఇక్కడ రావడమే కష్టం. అటువంటి సమయంలో నిన్న ఎవరో రాజకీయ నాయకులు ఫోన్ చేసి పిలుచుకొచ్చిన ఆమెను మీరు నువ్వు పక్క సంఘాలు రాయమంటే అది ఏ న్యాయం అవుతుంది? న్యాయం అన్యాయం అనేది మీరు అర్థం చేసుకోకుండా వన్ సైడ్గా ఎలా మీరు అన్యాయం చేస్తారు? అంటే మీకు గవర్నమెంట్ చెప్పిందా మీకేమైనా సంఘ సభ్యులను తీసేయమని చెప్పేసి? లేదా హైకోర్టు చెప్పిందా? లేదా ఇక్కడ ఉండే గ్రూపుల వాళ్ళు చెప్పినారా? అది ఏమీ తెలియకుండా మీరు హైకోర్టుని కూడా ధిక్కరిస్తున్నారు. మేము ఆల్రెడీ హైకోర్టుకు పోయి స్టే తెచ్చినాము, కంటెంప్ట్ చేసినాము. అది కూడా మీరు అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా మీరు దౌర్జన్యం చేస్తున్నారు. సార్, ఇది ఇంతటితో ఆగదు. మేము ఆల్రెడీ హైకోర్టుకు పోయినాము, న్యాయస్థానానికి ఆశ్రయిస్తాము. సంఘ సభ్యులని అందరినీ మేము కూడా ప్రతి గ్రూప్ వాళ్ళకు చేర్చి గ్రూపుల ద్వారా మేము తెలియజేస్తాము. అంతవరకు మీరు మా విధుల్ని ఏ విధంగానూ ఆటంకం కలిగించకుండా మీరు నిర్వహించడానికి కృషి చేయాలని కోరుతున్నాను. రెండో విషయం, మీరు ఏ లోన్కైనా ఏ గ్రూప్ వాళ్ళైనా వచ్చినారంటే మీరు వచ్చేసి సైన్ చేసేది రేష్మా బాను రాసిండే గ్రూపులని అని చెప్తారు. ఇది న్యాయమేనా మీకు? పై అధికారులు ఈ మాటను కూడా మీరు ఆలోచన చేయాలి. ఆయన స్వయంగా చెప్పిండే మాటలని నేను వీడియోలు పంపిస్తున్నాను. అందరూ పై అధికారులను ఆలోచన చేయండి. న్యాయస్థానానికి కూడా చేరే వరకు నేను కూడా ప్రయత్నిస్తాను. ఇది అన్యాయమా న్యాయమా మీరే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. జగదీష్ సార్ వచ్చేసి ఏకపక్షముగా జగదీష్ సార్ అన్యాయానికి పాల్పడుతున్నాడు. న్యాయానికి అనేది ఆయన మనసులోనే లేదు. ఆయన అన్నిటికీ ప్రలోభ పడిపోయినాడు. ఆయన చెప్పిన విధంగా మేము అన్నీ సహకరిస్తే ఆయనకు ఓకే. ఆయనకి ఏమైనా కొంచెమైనా నీతి నిజాయితీ రూల్స్ మాట్లాడితే వ్యతిరేకం. ఇదేనా జగదీష్ సార్ చేస్తూ ఉండే పని? జగదీష్ సార్కు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. పై అధికారుల దగ్గరికి కూడా మేము పోతూ ఉన్నాము. కానీ రేపో మొన్నాడో కమిషనర్ సార్ గారిని కలుస్తాము, యుఓ సార్ గారిని కలుస్తాము, సిఓ సార్ గారిని కూడా కలుస్తాము. జగదీష్ సార్ చాలా అన్యాయంగా దౌర్జన్యంగా ఏకపక్షంగా ఇక్కడ జరుపుతూ ఉన్నాడు. మేము ఆల్రెడీ కడుపులు కాల్చుకున్నాం. షాదీ మేళలో 21 లక్షల రూపాయలు అప్పు చేసి వేసేసి ఈరోజు షాదీ మేళకు అంగుళ్ళు ఇవ్వకుండా అప్పులోలకు మేము తలదాముకొని అప్పులోలకు ఏదో ఒక విధంగా చెప్పుకొని తిరుగుతూ ఉంటే అందులో జగదీష్ సారు రాజకీయ నాయకులు మాటలు ఎన్నుకొని మాకు ఇంకా కావాల్సినంత ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము బతకల్నా సాయాలనా సరే, నాది ఏదో షాదీ మేళ వర్క్ చేసినాను, ముస్లింలకు కానీ మా పార్టీకి కానీ ఒక మంచి పేరు రాని అని చెప్పేసి నేను 21 లక్షల రూపాయలు నేను అప్పు చేసి నేను ఏదో ఒక విధంగా బయటపడాలని కోరుకొని మాజీ సీఎం దగ్గరికి పోయి ఆ ఫోటోలు ఏదో స్ప్రెడ్ అవుతే దాన్ని పెట్టుకొని నువ్వు మాజీ సీఎం దగ్గరికి పోయినావు, నువ్వు డ్యూటీలో కొనసాగకూడదు అనేసి రేష్మాని ఇబ్బంది పెడుతున్నారు. అంటే రేష్మా నిన్నటి వరకు అన్ని గ్రూపుల్లో ఉండింది. ఆ గ్రూప్లో ఇంకా తొలగించినాడు వివో సారు. ఏ విధంగా తొలగిస్తారు? అందరూ లెటర్లు ఇచ్చినారని చెప్తున్నారు. మీరు 40 మంది సంఘ సభ్యులు చేరితే 40 మంది సంఘ సభ్యులను రేష్మానే ఉండాలని చెప్పి ఆ రోజే తీర్మానం 5వ తేదీ తీర్మానం చేసినారు. కానీ అప్పటికిను నిన్న వచ్చేసి నాకు 10 అర్జీలు వచ్చిందంటే మీరు చెప్పేస్తే మీరు రాసుకుంటే మీ నాయకులు ఎవరైనా అర్జీలు ఇస్తే అది మీకు కావాల్సిన వాళ్ళు చెప్తే మీరు ఆ అర్జీలను స్వీకరిస్తారా? మీరు ఒక ఎంప్లాయీస్, మీరు దాన్ని ఎంక్వైరీ చేసి ఉండాలి కదా. ఏమరా మంచిదేమి చెడ్డదేమి అబద్ధం ఎవరు చెప్తారు, నిజాయితీగా ఎవరు నడుచుకుంటారని మీరు ఒక మాట ఆలోచన చేసి ఉండాలి కదా. అది చేయకుండా ఏకపక్షంగా వచ్చేసి నాకు అర్జీలు వచ్చింది నువ్వు రాయకూడదు అంటే మీరే కదా చెప్పింది. ఆడిట్ చేయమని మీరే కదా సంఘ సభ్యుల దగ్గర కోరింది. సంఘ సభ్యులు వద్దు ఆడిట్ చేయకూడదు అంటే కూడా సంఘ సభ్యుల దగ్గర మీరే కదా ఆడిట్ చేయమనింది. మళ్ళీ ఎందుకు మీరు ఇప్పుడు మళ్ళీ ఆడిట్ నిలిపినారు? ఎందుకు నిలిపినారు? కారణం ఏమి దానికి? అంటే మీరు ఏదో ఒక విధంగా పరోక్షంగానో ఏదో ఒక విధంగా మీరు పార్టీకే పనిచేయాలా. పార్టీకే పనిచేయాలంటే మీరు అధికారికంగా ఎలా కొనసాగుతారు? ఈ అడిగే హక్కు మాకు కూడా ఉంది. ఒక
ఒక మానవత్వంతో ఒక మామూలు మనిషిగా నేను అడుగుతున్నాను, మీకు ఆ జాగాలో కూర్చొనేంత అర్హత ఉందా? మీరు ఒక ఎంప్లాయీస్గా ఉండేసి పార్టీకి, ఏ పార్టీ అయినా సరే పక్కన పెట్టేసి మీరు ఒక మానవత్వంతో సంఘ సభ్యులకు మీరు న్యాయం చేయాలా, ఆమెకు న్యాయం చేయాలా, ఆమె ఏమైనా తప్పు చేసింటే ఆమెకు నోటీస్ ఇవ్వాలా, కోర్టు ఇంకా ఆర్డర్ ఉంది, మీరు ఏ పని అయినా చేయండి, ఆమె పైన ఏ చర్యలు తీసుకోకముందు నోటీస్ ఇవ్వాలని చెప్పింది ఆల్రెడీ. అంటే కోర్టుని కూడా మీరు ధిక్కరిస్తారు, సంఘ సభ్యులను కూడా ధిక్కరిస్తారు. అంటే మీరు చెప్పినట్లే మేము వినాలా? రైట్, అది కూడా వినేదానికి మీరు ఒక ఆఫీసర్ మీ మాట వినాల్సిందే. కానీ ఈగలిగా ఉంటేదాన్ని వినేదానికి. నిన్న అదే విధంగా నిలదీస్తే మీకు అవమానం జరిగిపోయింది అని చెప్తారు. అంటే మీరు చేసేది మంచి పని, మేమేమి అవమానం చేయలేదని అన్న. 10 మందిలో గ్రూపులు రాస్తా ఉంటే టీడీపీ వాళ్ళు వచ్చినారు, మీరు వచ్చినారు, మాకు వచ్చి ఇబ్బంది పెట్టినారు, గ్రూపులనే చెడిపినారు. ఈ 6 సంవత్సరాల్లో గ్రూపుల్ని ఎంత దావుకు తెచ్చినారో అది గ్రూప్ సంఘ సభ్యులు చెప్తారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా వచ్చి విన్నారు 5వ తేదీ. కానీ వినిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఏకపక్ష ధోరణితో తీసేసి ఆమెను ఎవరిలో ఫాతిమాని మీరు ఎంట్రీ చేయాలని చెప్తా ఉన్నారు. పెట్టండి, వేరే గ్రూపులు ఇవ్వండి, వేరే ఆమెకు ఏదో మీరు వెనకేసుకొని రావాలంటే వెనకేసుకొని పోండి, ఎవరు వద్దన్నారు మీకు? కానీ నీతి నిజాయితీగా మేము నడుస్తూ ఉంటే మా డ్యూటీలో ఎందుకు మీరు ఇంత బాధ కల్పిస్తున్నారు? అంటే కోర్టు, సంఘ సభ్యులు, న్యాయం అన్యాయం అనేది మీకు తెలీదా? తెలియకపోతే మీరు తప్పుకోండి, లేకపోతే దీనిపైన ఇంకా మళ్ళీ ఒక కంటెంప్ట్ చేస్తాము. కంటెంప్ట్ చేసి మీకు ఏ విధమైన మీరు ఎన్ని అవకతవకలు చేసినారో అన్ని బయట లాగుతాము. లాగి ఇంతటితో దీన్ని ముగించడం లేదు. ధన్యవాదాలు.